నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింత చాందిని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆడవాళ్ళలో పీసీఓఎస్ పీసీఓడి ఉంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అండి వీళ్ళు? దాని పీసీఓడి ఉంటే పీసీఓఎస్ ఉంటే అది కాంట్రా ఇండికేషన్, చేయించుకోకూడదు అని ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి పీసీఓడిలో అన్ని ట్రీట్మెంట్స్ చేశాక ఏమీ వర్కౌట్ అవ్వదు, అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ఏ చేస్తాం. ఓకే, సో ఏంటి ఇంపార్టెంట్గా పీసీఓడి ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఒకటి ఐవీఎఫ్ అప్పుడు ఎగ్స్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి పెరగొచ్చు, బట్ క్వాలిటీ తగ్గొచ్చు పీసీఓడి ఉన్న వాళ్ళకి. ఓకే, అది అందరికీ కూడా కాదు, ఒక 5 to 10%. ఇప్పుడు మేము ఒక 10 పీసీఓడి పేషెంట్స్ ఐవీఎఫ్ చేస్తే ఒక ఇద్దరికి క్వాలిటీ నంబర్ చాలా బాగుంటుంది కానీ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఐవీఎఫ్ చేయించినప్పుడు ఇలాంటి కాంప్లికేషన్ ఎదురవ్వచ్చు. ఇంకోటి ఓహెచ్ఎస్ఎస్ అంటాం. అంటే ఏంటి, ఎగ్స్ ఎప్పుడు పెరుగుతాయో ఎక్కువ పెరిగి మరి ఎక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ చేశాయనుకోండి బాడీలో, ఆ హార్మోన్ మూలంగా మిగతా బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. సో ఐవీఎఫ్లో వాళ్ళకి ఈ కాంప్లికేషన్ కూడా ఉండొచ్చు. సో ఈ రెండు డాక్టర్స్కి అవగాహన ఉండాలి, పేషెంట్కి కూడా అవగాహన ఉండాలి. ఐవీఎఫ్ చేయించుకోకూడదు అని ఏం లేదు, ఇలాంటి కాంప్లికేషన్ రావచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.